I think they have released in 75 theaters first. చాలామందికి పిచ్చి పట్టింది. మీరు కంప్లీట్గా దీన్ని అండర్లైన్ చేసి రాయండి. చాలామందికి పిచ్చి పట్టింది. 500 థియేటర్లు, 300 థియేటర్లు. ఎవడయ్యా చూసేది అసలు? ఎవడు చూస్తాడు? మొట్టమొదటి రోజు ఒక సింగిల్ షో ఫుల్ అవుద్ది. ఒకవేళ స్టార్ అయితే ఒక రోజు ఫుల్ అవుద్ది. ఇంకా పెద్ద స్టార్ అయితే 2 రోజులు ఫుల్ అవుద్ది. తర్వాత థియేటర్స్ పొజిషన్ ఏంటి? పక్కపక్కనే వేస్తే అదే చూడండి. వాళ్ళ బిచ్చగాడు ఇవాళ 75 రోజులు 100 రోజులు పెడతా ఉందంటే థియేటర్లు పెంచుకుంటూ వెళ్ళారు. ఇవాళ 75 థియేటర్స్ ఇవి నా లెక్క ప్రకారం 250 థియేటర్స్ అవుతాయి తర్వాత చూడండి. సార్ నేను మా వాళ్ళని 75 వేసారని అరుస్తూ ఉంటానండి. 50 చాలు మనకి. అంటే అందరికి అర్థం కానిది ఏంటంటే ఫిల్మ్స్ హ్యావ్ టు గ్రో విత్ పీపుల్ అండి. కరెక్ట్. ఇఫ్ యూ డోంట్ లెట్ ఇట్ గ్రో యూఆర్ అన్నెసెసరీ తక్కువ ఆడిటోరియంలో 10 మంది ఉంటారండి ఆ థియేటర్లో, నవ్వు రాదు. అదే ఫుల్ ఆడిటోరియంలో సినిమా చూస్తుంటే ఉన్న ఆనందం వేరండి. దాని వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవటం వేరండి. పాస్ట్ హిస్టరీ మనకు అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు పెద్ద మన తరుణ్ వాళ్ళ పెద్ద నువ్వే కావాలి ఉందండి. ఆ సినిమా కూడా అంత సూపర్ హిట్ అయినా కూడా బిఎన్సి క్లాసెస్లో ఆడవండి. తర్వాత సెకండ్ టైం వేస్తేనే ఆ సినిమాలు ఆడతాయండి. ఇవన్నీ తెలుసుకొని కూడా మనం ఇప్పుడు మేమే కాదు అందరం ఎక్కువ థియేటర్లు కావాలని అనవసరంగా దాని మీద పడిపోయి వేస్ట్ చేస్తున్నారు తప్ప ప్రతి సినిమా ఇంతకుముందు చిన్న సినిమా అంటే 35 ప్రింట్స్ 35 స్టేషన్స్లోనే వేసేవాళ్ళం. ఇవాళ కూడా 35 స్టేషన్స్లోనే వేయాలా, అక్కడే జనం ఉంటారు. అప్పుడు ఆ సినిమా పికప్ అయి ఇంకో 35 స్టేషన్స్కి వెళ్తుంది. ఊరికే పైరసీ గురించి భయం, ఇంకో సినిమా వస్తుందని భయం తప్ప, లేకపోతే యూ వోంట్ గెట్ ఎనీ షేర్స్. చెప్తే అర్థం చేసుకోరండి. ఇప్పుడు నాకు చాలా థియేటర్లు ఉన్నాయి, చాలా చేయొచ్చు. కావాలంటే 200 థియేటర్లు వేసేయచ్చు అండి. వేస్తే ఏం వస్తుంది? డబ్బు రాదు. ఇప్పుడు వచ్చిన డబ్బు అంతా టాప్ 25 టౌన్స్లోనే ఫస్ట్ వస్తుందండి. టాప్ 35 టౌన్స్లో వస్తుంది. తర్వాత ఇట్ విల్ మూవ్ టు ద నెక్స్ట్ లెవెల్ అండి. ఈ సినిమా ఫస్ట్ డే 20 లక్షల షేర్ వచ్చిందండి. సెకండ్ డే 37 lakhs వచ్చిందండి. థర్డ్ డే 54 lakhs వచ్చిందండి. సో ఇట్ ఈస్ గ్రోయింగ్. ఇఫ్ యూ డోంట్ లెట్ ఇట్ గ్రో, అదే 100, 300, 400 థియేటర్లు ఉంటే అన్ని రెంట్లు కట్టాలా, లేకపోతే వాళ్ళతో గొడవపడి పర్సంటేజ్లు వేసుకోవాలా, ఊరికే ఆ ఊళ్ళో పోస్టర్లు అంటించుకోవాలా, అన్నీ చేసేస్తాం. సో దట్ ఈస్ వాట్ పీపుల్ హ్యావ్ టు రియలైజ్. అండ్ పీపుల్ అంటే మన ప్రొడ్యూసర్స్, మన డిస్ట్రిబ్యూటర్స్ మేక్ ద ఫిల్మ్స్ కాంపాక్ట్. అన్ని సినిమాలు కాంపాక్ట్గా రిలీజ్ చేస్తే అన్ని సినిమాలకు థియేటర్లు కూడా దొరుకుతాయండి. అవసరం లేకుండా అన్నీ వేసేసేయటం వల్ల ఈ ప్రాబ్లం కూడా దొరుకుతుందండి. ఇఫ్ ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్ ఇస్ స్మార్ట్ అండ్ ఈ ఓన్లీ రిలీజెస్ కాంపాక్ట్, దెన్ దే విల్ బి బెటర్ వన్. జరుగుతున్న నష్టం అంతా అక్కడే. ఇంత పోయింది అంత పోయింది అనే దానికి పక్క థియేటర్ 2 థియేటర్లు వేసి ప్రయోజనం ఏంటి? ఒక థియేటర్ వేశారనుకోండి, ఆ థియేటర్ జనం కూడా దీంట్లో ఉంటారు. దాంట్లో 50% ఉంటారు, దీంట్లో 40% ఉన్నారు. రెండింటికి రెంట్ కట్టాలి. ఇది తెలుసుకోవట్లే ఎవరు. మీకు ఎగ్జాంపుల్ చెప్తే ఇక్కడే రామానాయుడు స్టూడియోలోనే ల్యాబ్ ఇక్కడ మాకు హుసే రాములమ్మ రిలీజ్ 61 ప్రింట్స్ చేసాం. ఫస్ట్ 61 ప్రింట్స్. తర్వాత మండే 40 ప్రింట్స్ చేసాం, 101. నెక్స్ట్ వీక్ 80 ప్రింట్స్ చేసాం. నెక్స్ట్ ఫర్ 221 ప్రింట్స్ రామానాయుడు ల్యాబ్లో రికార్డ్ అది ప్రింట్లు అనేది. 60 ప్రింట్లతో స్టార్ట్ అయ్యి 221 ప్రింట్స్కి వెళ్ళాం. యాజ్ ఇట్ గ్రోస్ యు గ్రో. అంటే ఇది ఎందుకోసం అంటే మీ ప్రెస్ ద్వారా అట్లీస్ట్ ప్రొడ్యూసర్కి ఒక జ్ఞానోదయం కలగాలని, అంతే. ఎనీవే, థ్యాంక్ యూ. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.